రక్తదాతలు ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడే ప్రాణదాతలని నగర పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి అన్నారు. రక్తదానంపై యువత అవగాహన పెంచుకుని ముందుకు రావాలని హితవు పలికారు. గాజువాక పట్టణంలోని గోడబ మనోజ్ కుమార్ లావణ్య దంపతుల కుమార్తె ప్రేరణ 2వ పుట్టినరోజు సందర్భంగా తలసేమియా బాధిత చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పోలీస్ కమిషనర్ శంకభ్రత బాగ్చి మాట్లాడుతూ తలసేమియా వ్యాధి ప్రాణాంతకమైనదని, అయితే అమెరికా వంటి దేశాలలో జీనోమ్ పద్ధతి ద్వారా చికిత్స అందుబాటులోకి వచ్చిందని అన్నారు. ఈ చికిత్స విధానం వల్ల ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశం ఉందన్నారు. తాను పోలీస్ అధికారిగా కాకుండా వైద్యునిగా కూడా కొన్ని సూచనలు చేస్తున్నానంటూ తలసేమియా వ్యాధిగ్రస్తుల కుటుంబ సభ్యులకు విలువైన సలహాలు అందించారు. జిల్లాలో ఎంతమంది బాధితులు ఉన్నారో గుర్తించి వివరాలు సేకరిస్తే వారికి వైద్య సహాయం అందించడానికి ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులకు సూచించారు. మరో ముఖ్య అతిథి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా వినూత్నంగా నిర్వహించిన నిర్వాహకులకు అభినందనీయాలన్నారు. తలసేమియా బాధితుల పరిస్థితిని దయనీయమని, వారికి ప్రభుత్వం పరంగా వైద్య సహాయం అందుతుందని అన్నారు. మరింతగా మెరుగైన ఆధునిక వైద్య సహాయం అందించేందుకు కృషి చేస్తానన్నారు. బాధితుల కుటుంబ సభ్యులు ఎవరైనా సరే సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని సూచించారు. నిర్వాహకులు మనోజ్ కుమార్ మాట్లాడుతూ సామాజిక బాధ్యతగా తలసేమియా బాధితుల కోసం ఈ రక్తదాన శిబిరాన్ని తమ కుమార్తె జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాట్లు చేయటమైనదన్నారు. రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్తో పాటుగా 2 లక్షల ఇన్సూరెన్స్ కూడా చేయిస్తున్నామన్నారు. గాజువాకలో తలసేమియా వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వారి కోసం మనోజ్ లావణ్య దంపతులు ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి ముఖ్య అతిథిగా జిల్లా పోలీస్ కమిషనర్ గారు బాగ్చి గారు వచ్చారు. వారు డాక్టర్ గారు కనుక వాళ్ళు చాలా మంచి సూచనలు చేశారు. ఏదైతే ఎప్పుడు కూడా డి విటమిన్ సిరప్ కంపల్సరీగా ఉండాలి, లేకపోతే ట్యాబ్లెట్ కంపల్సరీగా ఉండాలని చెప్పేసి, అలాగే 21 డేస్కి ఈ బ్లడ్ ఇన్ఫ్యూజన్ చేయాలని. అయితే ప్రభుత్వ పరంగా బ్లడ్ ఇన్ఫ్యూజను అలాగే డి విటమిన్ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వారు ఇంకో మాట కొత్తగా చెప్పింది ఏంటంటే, ఈ జీన్ థెరపీ చేస్తే ఇది పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది ప్రస్తుతానికి మరి అమెరికాలో ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. దానికి మంచి ఫలితాలు వస్తున్నాయని కనుక ఈ ఆలోచనని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ జీన్ థెరపీ ఇచ్చేటట్టుగా మనం స్టెప్స్ వేస్తామని చెప్పేసి, అడుగులు వేసే విధంగా ముందుకు వెళ్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి తలసేమియా పేషెంట్లు అందరికీ కూడా తెలియజేస్తున్నామండి. అలాగే ఈరోజు చాలామంది డొనేట్ చేయడానికి వచ్చారు, బ్లడ్ డొనేట్ చేయడానికి. నేను వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సమాజంలో మరి ఇలాంటి పేషెంట్లకి సహాయం చేయాల్సిన అవసరం ఉంది కనుక దానికి ముందుకు రావాల్సినటువంటి, సమాజంలో ఉన్నటువంటి పౌర సమాజం ముందుకు రావాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జీన్ థెరపీ చేసే విధంగా ప్రభుత్వం అడుగులు వేసే విధంగా అటువైపు మేము ఆలోచన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. గాజువాకలో ఒక మంచి కార్యక్రమం జరిగింది. అందులో మన గాజువాక ఎమ్మెల్యే సార్తో పాటు నేను కూడా పాల్గొన్నాను. ఇది వచ్చేసి తలసేమియా బాధితులకు బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్. మన అందరికీ తెలుసు, తలసేమియా ఉంటే, సికిల్ సెల్ డిజీజ్ ఉంటే, అది బ్లడ్లో ఉన్న రెడ్ బ్లడ్ కార్పసల్స్ అంటే ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది, సరిగ్గా ఆక్సిజన్ పోదు. అప్పుడు రెగ్యులర్గా బ్లడ్ డొనేషన్ చేయాల్సి వస్తుంది. బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయకపోతే బతకలేరండి అటువంటి పేషెంట్స్. కానీ తలసేమియా ప్రతి బీటా తలసేమియా పేషెంట్, బీటా తలసేమియా అంటే సివియరిటీ ఎక్కువ, ఆల్ఫా తలసేమియా అంటే సివియరిటీ తక్కువ. ప్రతి ట్రాన్స్ఫ్యూషన్ డిపెండెంట్ బీటా తలసేమియా పేషెంట్కి రెగ్యులర్గా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్తో పాటు ప్రతిరోజు ఐరన్ చిలేషన్ ట్యాబ్లెట్ వాడాలి ప్రతిరోజు. ఇప్పుడు మన గవర్నమెంట్ నుండి ఉచితంగా ఆ ట్యాబ్లెట్ సప్లై చేస్తున్నారండి. ఇది కాకుండా మన ప్రపంచంలో జీన్ థెరపీ వచ్చింది. జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఇటువంటి జెనెటిక్ డిజీజెస్ పూర్తిగా క్యూర్ చేయడానికి, సికిల్ సెల్ డిజీజ్ అనుకోండి, తలసేమియా అనుకోండి, ఆ జీన్ థెరపీ ద్వారా
పూర్తిగా మనం క్యూర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ యుఎస్ఏలో FDA అప్రూవ్ చేసింది ఆ జీన్ థెరపీ, కానీ అది చాలా కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ ట్రీట్మెంట్ అన్నమాట. సో మన దేశంలో చాలామంది థాలసీమియా పేషెంట్స్, సికల్ సెల్ డిజీజ్ పేషెంట్స్ పేద కుటుంబంలో ఉన్నారు. ఆ పేద కుటుంబంలో ఉన్న అటువంటి పేషెంట్స్కి జీన్ థెరపీ బెనిఫిట్ ఇవ్వాలంటే మన గవర్నమెంట్ ఖచ్చితంగా హెల్ప్ చేయాలి. తర్వాత ప్రైవేట్ డోనర్స్ కూడా హెల్ప్ చేయాలి. మనం అందరం చేతులు కలిపి ఇటువంటి పేషెంట్స్కి హెల్ప్ చేయగలిగితే ఎన్నో కుటుంబాలు బెనిఫిట్ పొందుతారని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అది కాకుండా ఈ వైజాగ్ నగరంలో ఉన్న ఆల్ థాలసీమియా పేషెంట్స్ ఒక లిస్ట్ మనం తయారు చేసుకుంటే, ఒక డే కేర్ సెంటర్ తయారు చేసుకుంటే, వాళ్ళకు ఒక హెల్ప్ లైన్ నంబర్ ఇస్తే, టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నంబర్, ఏదైనా ఇబ్బంది ఉంటే ఉనుకోండి ఆ ట్యాబ్లెట్, ఐరన్ చిలేషన్ ట్యాబ్లెట్ దొరకడం లేదు, లేకపోతే బ్లడ్ దొరకడం లేదు, ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే అక్కడ సంప్రదిస్తే మనం హెల్ప్ చేయగలిగితే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఆ కుటుంబంలో ఉన్న అందరూ ఈరోజు మా అమ్మాయి ట్రీట్మెంట్ భవిష్యత్తులో ఎలా కంటిన్యూ చేయాలి అని దిగులు పడతారు. అటువంటి సెంటర్ ఉంటే వాళ్ళు దిగులు పడకుండా ఉంటుంది. సో ఇది ఒక స్టెప్ తీసుకుంటే కూడా అందరికీ బాగుంటుంది. ఈ సందర్భంగా ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ అందరికీ నేను నమస్కారాలు, అభినందనలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.